నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. ఆట మొదలైంది, అభిషేక్ రెడీగా ఉండు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆట మొదలైంది అని చెప్పేసి ఎవరికి చెప్తున్నారు? ఇంతకీ ఈ అభిషేక్ అంటే ఎవరు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఈ అభిషేక్ ఎవరో కాదు, మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. అతడి పూర్తి పేరు అభిషేక్ బెనర్జీ. మమతా బెనర్జీ దౌర్జన్యాలు మాత్రమే మనం చూస్తున్నాం కదా. గతంలో 2011 నుంచి 2026 వరకు, అంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల వరకు కూడా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ దౌర్జన్యాలు రాజ్యం ఏలింది కదా. సో ఆ దౌర్జన్యాల వెనక అంతా అనుకునేది ఏంటంటే మమతా బెనర్జీ ఉన్నారని. కానీ ఆ స్కెచ్లు వేయటం కానీ, ఆ ప్లాన్ గీయటం కానీ, ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరి మీద దౌర్జన్యాలు చేయాలి, ఎవరి మీద దాష్టీకం ప్రదర్శించాలి అనేటువంటి ప్లాన్స్ వేయటం కానీ, స్కెచ్లు గీయటం కానీ మొత్తం అంతా కూడా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హస్తమే ఉంది అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే, శుభేందు అధికారి ఉన్నారు కదా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆయనకి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ ని చంద్రకాంత్ రథ్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు కదా. ఆ హతమార్చిన దాని వెనుక కూడా అభిషేక్ బెనర్జీ హస్తమే ఉంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అయితే అది ఎంతవరకు నిజము అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. పూర్తి డీటెయిల్స్ అంటే పోలీసులు లోతైన దర్యాప్తు జరిపితే ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్లో జరిగిన అవినీతి అక్రమాల వెనుక కూడా అభిషేక్ బెనర్జీ హస్తం ఉంది అని చెప్పేసి అంటారు. నిజానికి చెప్పాలంటే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోల్ స్కామ్ జరిగింది, బొగ్గు కుంభకోణం. ఈ బొగ్గు కుంభకోణంలో ఐపాక్ టీం వాళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి ఐపాక్ కి సంబంధించి కీలకమైన వ్యక్తిని కూడా రిమాండ్కి తరలించారని చెప్పి మన వార్తల్లో విన్నాం. అలాగే ఆ ఐపాక్ టీమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఐపాక్ కి సంబంధించిన రిషిరాజ్ సింగ్ ఎవరో ఉన్నారు ఒక ఆయన. సో ఆయన్ని కూడా విచారణకి పిలిచారు అని చెప్పేసి కూడా మనం విన్నాం. రిమాండ్కి తరలించలేదు, విచారణకి పిలిచారు అని చెప్పేసి మనం విన్నాం వార్తల్లో. అంటే ఈ బొగ్గు కుంభకోణం వెనుక కూడా అభిషేక్ బెనర్జీ హస్తమే ఉంది అని చెప్పేసి అంటున్నారు. కేవలం ఇది ఒకటే కాదు, ఇంకా పలు అవినీతి అక్రమాల కార్యక్రమాలకి సంబంధించి అభిషేక్ బెనర్జీ హస్తం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద లోతైన దర్యాప్తు చేపడుతుంది పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మొత్తం మీద ఇప్పుడు చూస్తే పశ్చిమ బెంగాల్లో అభిషేక్ బెనర్జీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి విర్రవీగారు అభిషేక్ బెనర్జీ. అంటే 2011 నుంచి 2026 వరకు టీఎంసీ అధికారాన్ని ఎలా దక్కించుకుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. 2011 నుంచి 2026 మధ్య, అంటే 2021 ఎలక్షన్ల వరకు కూడా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏలింది. ఎలా అంటే పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి సంబంధించి చాలా మంది ఓటర్లని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులు సృష్టించారు, ఓటర్ ఐడీలు సృష్టించారు, వాళ్ళ చేత దొంగ ఓట్లు వేయించుకున్నారని చెప్పి తెలుస్తుంది. మొన్నే మనం చూసాము, ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో పశ్చిమ బెంగాల్ నుంచి చాలా మంది బంగ్లాదేశ్కి వలస వెళ్ళిపోతున్నారు. నెత్తి మీద మూటాముళ్ళ పెట్టుకొని వాళ్ళంతా కూడా బోర్డర్స్ దాటి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళంతా కూడా బంగ్లాదేశీయులే అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో సిఐఆర్ను ఉపయోగించి దొంగ ఓట్లు ఏమున్నాయో ఏరి పారేయకుండానే ఎలక్షన్లు జరిగాయి కాబట్టి 2021, 2016, 2011లో అలాంటి ఎలక్షనే జరిగింది కాబట్టి మమతా బెనర్జీ 3 టర్ములు కూడా గెలవగలిగారు. ఒకవేళ ఆ టైంలోనే 2021లోనే ఏరువేత కార్యక్రమం చేపట్టి దొంగ ఓట్లన్నీ తుడిచి పారేస్తుంటే 2021లోనే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచే అవకాశం ఉండేది కాదు అని చెప్పేసి కూడా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. 90 లక్షల దొంగ ఓట్లు తీసేశారు అని అంటే మమతా బెనర్జీ ఏ స్థాయిలో దొంగ ఓట్లు సృష్టించి అక్కడ రాజ్యం వెళ్ళారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే కమింగ్ టు ద పాయింట్, ప్రస్తుతం మనం అభిషేక్ బెనర్జీ గురించి మాట్లాడుకోవాలి. అభిషేక్ బెనర్జీ చాటుమాటుగా వ్యవహారాలన్నీ ఆయనే నడిపారు. పశ్చిమ బెంగాల్లో దౌర్జన్యాలకి, దాడులకి సంబంధించి, అలాగే రాజకీయ వ్యూహాలకి సంబంధించి కూడా, టీఎంసీ పార్టీ రాజకీయ వ్యూహాలకి సంబంధించి కూడా బ్యాక్ ఎండ్ లో మొత్తం అభిషేక్ బెనర్జీ హస్తమే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే 2011 నుంచి 2021 మధ్య అటు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసిన, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన, లేదంటే సిపిఐ సిపిఎం పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి ఆ పార్టీ కార్యాలయాల్ని తగలబెట్టో లేకపోతే దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాటిని ఆక్రమించుకున్న, దాని వెనుక మొత్తం అంతా అభిషేక్ బెనర్జీ హస్తమే ఉంది అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు 2026 ఎలక్షన్కి వచ్చేసరికి కూడా ఆయన అదే దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తాను అని చెప్పేసి చెప్పకుండానే చెప్పారు. మీరు గమనించినట్లయితే ఎవరు వస్తారో మిమ్మల్ని కాపాడడానికి ఢిల్లీ నుంచి గాడ్ ఫాదర్
వాళ్ళని రానివ్వండి చూస్తాను అని చెప్పేసి సవాల్ విసిరారు అభిషేక్ బెనర్జీ. అలాగే 2026 ఎన్నికల్లో గెలిచేది టీఎంసీ పార్టీనే, ముఖ్యమంత్రి అయ్యేది మమతా బెనర్జీనే, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కళ్ళకి అని చెప్పేసి సవాల్ విసిరారు. అంటే ఎలాంటి దౌర్జన్యాలు చేస్తాం, ఎలాంటి దాడులు చేస్తాం అని చెప్పేసి దానికి సంకేతం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కూడా సవాల్ విసిరారు. ఆయన మీద కూడా దాడులు చేస్తాం అన్నట్టుగా ఈ సవాళ్ళని మనం చూడొచ్చు. అంటే అమిత్ షా ధైర్యం ఉంటే ఆయనకి కేంద్ర బలగాలని పక్కన పెట్టేసి పశ్చిమ బెంగాల్లో సామాన్య ప్రజల మధ్యలోకి రావాలి అని చెప్పేసి అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. అంటే ఆయన ఏం చేద్దామని, ఆయన మీద ఏ ప్రయోగం చేద్దామని చెప్పేసి, ఆయన మీద ఎలాంటి దాడులు చేద్దామని చెప్పేసి ఆయన ఉద్దేశమో ఆయనే చెప్పాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలకి గాను సామాన్య ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమై పశ్చిమ బెంగాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో సామాన్య ప్రజలు కేసు నమోదు చేశారు. మరి సామాన్య ప్రజలే వచ్చి కేసు నమోదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకోకుండా ఉంటారా? కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేసుకోవాల్సిందే తప్పనిసరిగా ఐపీసీ సెక్షన్ల ప్రకారం, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం. సో కాబట్టి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ కూడా కఠినమైన చట్టాలు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అభిషేక్ బెనర్జీ మీద కేసులు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. మరి అభిషేక్ బెనర్జీ ఎలా ఈ కేసులను ఎదుర్కొంటారు అంటే, నిన్న మొన్న మనం చూసాం మమతా బెనర్జీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. 2026 శాసనసభ ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయిన తర్వాత నేను రాజీనామా చేయను అని భీష్మించు కూర్చున్న ఆవిడ ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో రాజీనామా చేయకపోయినా ఆవిడ్ని పక్కకి నెట్టేసి కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది. సువేందు అధికారి అధికారాన్ని చేపట్టారు ముఖ్యమంత్రిగా. అయితే ఈవిడ కాళీఘాట్లోని తన నివాసానికే పరిమితమైపోయింది. బయట ఏమో కేంద్ర బలగాలు కాపలా ఉన్నాయి. సో ఆవిడ మొన్న బయటకు వచ్చి లాయర్ వేషంలో వచ్చారు. అది కూడా మరి అంటే సువేందు అధికారి మీద ఉన్న ఇప్పటికే నమోదైన అవినీతి కేసులు, అక్రమాల కేసులతో పాటు కొత్తగా నమోదవుతున్న కేసులకు సంబంధించి కూడా, నమోదైన కేసులకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద నమోదవుతున్నాయి కదా కేసులు, ఈ కేసులు కూడా ఆవిడే వాదిస్తారా? అంటే ఆవిడ గతంలో లాయర్ అయి ఉంటారేమో, అందుకనే లాయర్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చారు అని అంటున్నారు చాలా మంది ప్రజలు. సో అయితే మరి ఆ కేసుల్ని అనుభవం తక్కువగా ఉందని చెప్పాలా, లేకపోతే టచ్ లేదు, లాయర్ వృత్తితోటి టచ్ పోయింది. ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మమతా బెనర్జీ, మరి లాయర్ వృత్తితోటి టచ్ పోయింది కదా ఆవిడకి. మరి ఆవిడే వాదిస్తే ఆయన పరిస్థితి ఏంటి? అంటే మేనల్లుడు కేసులు టేకప్ చేస్తే మరి ఆవిడ ఆ కేసుల్ని గెలవగలుగుతారా? అభిషేక్ బెనర్జీని బయటికి తీసుకురాగలుగుతారా? లేదంటే అభిషేక్ బెనర్జీ పరిస్థితి ఏమైపోతుంది అని చెప్పేసి అంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా మమతా బెనర్జీ అధికారంలో ఉన్న నాళ్ళు కూడా అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి పశ్చిమ బెంగాల్లో. 1 కాదు 2 కాదు. అసలు టీఎంసీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మహిళలు అని చూడకుండా మహిళల మీద దౌర్జన్యాన్ని ప్రదర్శించారు, దాష్టికాల్ని ప్రదర్శించారు. అయితే మమతా బెనర్జీ ఏమైనా తక్కువ తిన్నారంటే, అసలు ఆడపిల్లలు టైం కాని టైంలో బయటకు వెళ్తే అఘాయిత్యాలు ఏం జరుగుతాయి? పశ్చిమ బెంగాల్లో మాత్రమే అఘాయిత్యాలు జరుగుతున్నాయా, ఇంకెక్కడ అఘాయిత్యాలు జరగటం లేదా అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఆవిడే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు కల్పించి, ఆవిడ ప్రభుత్వ హయాంలోనే ఓటు హక్కు కల్పించి చాలా మంది దొంగ ఓట్లని అక్కడ సృష్టించారు అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది. ఇంకా మరొక విషయం ఏంటంటే 90 లక్షల ఓట్లు తీసేశారని చెప్పేసి ఆవిడే గగ్గోలు పెట్టారు. అంటే సిఐఆర్ దొంగ ఓట్లను తీసేయటాన్ని కూడా ఆవిడ తప్పుపట్టారంటే ఆవిడ ఓటమిని ఆవిడ ముందే గ్రహించారా? అందుకే ఆవిడ ఓడిపోతే ఆవిడ మేనల్లుడు జైలుకు వెళ్తాడని గ్రహించే ఆవిడ అంత గగ్గోలు పెట్టారా అని చెప్పేసి కూడా ఇప్పుడు మాటలు వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దాంతోపాటుగా అభిషేక్ బెనర్జీకి కఠిన శిక్షలు పడాలా వద్దా? అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర పెద్దల్ని కూడా భయపెట్టే విధంగా కేంద్ర బలగాల్ని పక్కన పెట్టి రమ్మని సవాల్ విసిరాడు. అంటే ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడతాను అని చెప్పేసి ఆయన అన్నాడు అని మీరు అనుకుంటున్నారో, అలాగే అలాంటి దౌర్జన్యానికి పాల్పడతాను అని చెప్పేసి సవాళ్లు విసిరే వాళ్ళకి, దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.